టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓపికగా అందరినీ పలకరిస్తూ ఫోటోలు దిగుతూ పార్టీ శ్రేణులు, అభిమానులు, అధికారుల సమక్షంలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ. కొత్త ఉత్సాహం, పోటెత్తున తెలుగుదేశం అభిమానుల మధ్య న్యూ ఇయర్ డే వేడుక జరుపుకున్న నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. కేరింతలు, సందడి, జన సైనికులు, పవన్ అభిమానుల మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేసిన నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్. ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్ కు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పిన వైసీపీ శ్రేణులు, ఏఎంసీ సిబ్బంది, పాలకవర్గం. పూల సొసైటీలో డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావుకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పిన రైతులు, గ్రామ ప్రముఖులు, సొసైటీ సిబ్బంది. బారులు తీరిన అభిమానుల మధ్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు సోమవారం వైభవంగా జరుపుకున్నారు. ప్రముఖ దేవాలయాలైన ద్వారకా తిరుమల, వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయాల నుండి ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం, మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల నుండి వచ్చిన వేద పండితులు, అర్చక స్వాములు ఇంటి వద్ద మంత్రి కుటుంబ సభ్యులకు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఇంటి బయట 4 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన వేదిక మీద న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. మంత్రి కొట్టు సత్యనారాయణకు శుభాకాంక్షలు చెప్పడానికి నియోజకవర్గ నలుమూల నుండే గాక జిల్లా, రాష్ట్ర నలుమూల నుండి అభిమానులు, దేవాదాయ శాఖ అధికారులు రావడంతో ప్రాంగణం కిక్కిరిసింది. మంత్రి ఓపికగా అందరితో ఫోటోలు దిగి వచ్చిన వారిని సంతృప్తిపరిచారు. పోలీసు ఉన్నతాధికారులు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వచ్చి ఉప ముఖ్యమంత్రికి గజమాలలు, దుశ్శాలువాలు, బొకేలు, కేకులతో మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన వారందరికీ మంత్రి తనయుడి కొట్టు విశాల్ ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, డిపిఓ మల్లికార్జునరావు, ఆర్డీఓ చెన్నయ్య, డిఎస్పీ శరత్ రాజ్ కుమార్, జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు రామరాజు, హార్టికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానకిరామ్, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పసల కనకసుందరరావు, ఏఎంసీ చైర్మన్ ముప్పడి సంపత్ కుమార్, సీజీఎఫ్ మెంబర్ కర్రి భాస్కర్రావు, నియోజకవర్గ వైసీపీ పార్టీ శ్రేణులు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కొట్టు విశాల్కు కూడా పార్టీ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
పెద్దలందరికీ, సోదర సోదరీమణులందరికీ, పట్టణ పౌరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ 2024 సంవత్సరం ప్రతి కుటుంబానికి, ఇంక్లూడింగ్ ప్రతిపక్షాలకు సంబంధించిన కుటుంబాలను కూడా నేను మంచిగా కోరుతున్నాను. తెలుగుదేశానికి సంబంధించిన కుటుంబం కానీ, జనసేన మీరు ఇంత అడ్డగోలుగా తాడేపల్లిగూడెంలో అరాచకం సృష్టిస్తున్న కుర్రోళ్ళు సంబంధించిన కుటుంబాలు కూడా అందరూ బాగుపడాలని, అందరికీ మేలు జరగాలని, అటువంటి ఆలోచన పక్కకు తప్పించి మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ, అందరికీ కూడా ఈ రోజున ఎంతోమంది వేలాది మంది వచ్చి ఇవాళ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. నాకు నా పార్టీ కార్యకర్తలు కానీ, సోదరులు కానీ, సోదరిమణులు కానీ, పెద్దలు ఆశీర్వదించి వచ్చిన పెద్దలు కానీ, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కానీ, మా ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చిన పండితులు కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం, ప్రజలందరూ నాకు సమానమనే మన నాయకత్వంలో నేను పనిచేస్తున్నాను. తెలుగుదేశం వాడిని పక్కన పెట్టొద్దు, అర్హత ఉంటే ఇచ్చేయండి. జనసేన వాడిని పక్కన పెట్టొద్దు, అర్హత ఉంటే ఇచ్చేయండి. బీజేపీగా ఉన్నవాడిని పక్కన పెట్టవద్దు, అర్హత ఉంటే ఇచ్చేయండి. కమ్యూనిస్టులకి అర్హత ఉంటే ఇచ్చేయండి అని, ఒక కమ్యూనిస్ట్ అంటే చెప్పుకుంటానికి కమ్యూనిజం కాదు, ఆ వామపక్ష భావాలు ఏ నాయకులు ఉన్నాయి. ఇవాళ సమానత్వం, ప్రతి కుటుంబం బాగోవాలని కోరుకోవడం ఎవరు కోరుకోవాలి? అటువంటి ఆలోచనల నాయకత్వంలో పనిచేస్తున్నాను. కాబట్టి ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అయిన తర్వాతే మంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా, ఈ శాసనసభ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిపేతానికే కృషి చేస్తానని, ప్రతి సోదరిమణి, ప్రతి అక్క చెల్లెమ్మలకి అండగా ఉంటానని, ప్రతి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ చదివించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని, ఈ తాడేపల్లిగూడెం పట్టణాన్ని, నియోజకవర్గాన్ని ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి పదవులోకి ఇంకా ముందుకు తీసుకెళ్తానని ఈ కొత్త సంవత్సరంలో నేను ప్రతిజ్ఞ చేస్తూ ప్రజలందరికీ విన్నవించుకుంటూ, మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని తాడేపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ నివాసం వద్ద నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ నలుమూల నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వచ్చి వలవల బాబ్జీకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. వచ్చిన పార్టీ అభిమానులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. వచ్చిన అతిథులందరికీ అల్పాహారం, లంచ్ను వలవల బాబ్జీ ఏర్పాటు చేశారు. పెంటపాడు మండల తెలుగుదేశం అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంధం సతీష్లు భారీ గజమాల తీసుకువచ్చి వలవల బాబ్జీకి వేసి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. భారీ కేకును కటింగ్ చేశారు. వచ్చిన అతిథుల కోసం మ్యూజికల్ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భారీ కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు కెరెంతలతో డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోతుల అన్నవరం, పరిమి రవికుమార్, పట్నాల రాంపండు, వాడపల్లి సుబ్బరాజు, దాసరి అప్పన్న, పసలపూడి రాంబాబు, ఎర్రబండి సతీష్, ముప్పుడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానున్నదని, వచ్చే ఏడాది మరింత ఉత్సాహంగా చేసుకుందామని అన్నారు. మనం అందరం రాబోయే 3 నెలల్లో మరింత కష్టపడాలని అన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు.
తాడేపల్లిగూడెం పట్టణం కానీ, తాడేపల్లిగూడెం రూరల్ మండలం కానీ, పెంటపాడు మండలం కానీ వేలాదిగా ప్రజలు తరలి వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా కని విని ఎరుగని పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి మేము తెలుగుదేశం పార్టీ కోటేస్తాం, ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతాం అని చెప్పడం చూస్తూ ఉంటే మరి ప్రజలందరూ కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈవేళ ఇక్కడికి విచ్చేసిన మరి నాయకులు, కార్యకర్తలు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన కార్యకర్తలందరికీ, ముఖ్యంగా మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు, మరి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అందరికీ కూడా మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు పొత్తు పెట్టుకున్న పరిస్థితిని బట్టి ఈవేళ పొత్తును ఆమోదించారని చెప్పి ఈవేళ ఇక్కడ జనవరి 1 చెప్తా ఉందని చెప్పి వేలాదిగా తరలి వచ్చిన ఈ సమూహమే చెప్తా ఉంది, జన సమూహం. మరి రానున్న రోజుల్లో ఎలక్షన్ జరిగితే డిపాజిట్ రాకుండా ఓడించడానికి రెడీగా ఉన్నారు కార్యకర్తలు అందరూ కూడా అని తెలియజేస్తూ, ఇక్కడ మా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా గత 4 రోజులుగా మరి ఫ్లెక్సీలు కాటించి అన్నీ కూడా చాలా సంతోషంగా ఏర్పాట్లు చేస్తూ రాత్రి నిద్ర లేకోకుండా కూడా రాత్రి 12 గంటలకు కూడా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి రానున్న 3 నెలలు ఇదే కష్టంతో మనం పనిచేయాలి. ముఖ్యంగా మీ నాయకులంతా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రికైన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చేలా ఉండాలని చెప్పి మీ అందరినీ మనసా వాచా కర్మణ కోరుకుంటూ, అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల్ బాబుజీ గారి ఇంటి నందు నూతన సంవత్సర వేడుకలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలకు సంబంధించి వచ్చిన అన్ని సంఘాల వారికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బాబుజీ గారికి ఉన్న ఆదరణ ప్రజల్లో చాలామందికి తెలుసు. ఎందుకంటే బాబుజీ గారి నీతి నిజాయితీ మరో పేరు. నీతి నిజాయితీ ఉన్న గవర్నమెంట్ వస్తుందని అందరూ ప్రజల ఆసక్తి మూలంగా ఇంతమంది జనం రావడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలో అందరూ కూడా శంకుస్థాపన చేసుకోవచ్చని బాబుజీ గారు గతంలో చెప్పారు. అప్పటికి కూడా నూతన సంవత్సరాల వేడుకలు కూడా అలాగే జరుగుతాయి. ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బాబ్జీ గారి ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగినాయి. ఈ జగన్మోహన్ రెడ్డి మీద విరక్తితోటి పార్టీలకు అతీతంగా సామాన్య ప్రజలు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు విరగడవుతుందా, మీ నాయకత్వంలో మీరు ఎమ్మెల్యేకి ఎప్పుడు వస్తారని చెప్పని ప్రజలు మేము ఆశించి వస్తున్నామని చెప్పని శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఎమ్మెల్యేగా గెలిచినట్టే ఇంకా అని చెప్పడం చాలా సంతోషదాయకం. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత ఉదయం బొలిశెట్టి శ్రీనివాస్ తాడేపూడెం గ్రామదేవత శ్రీ బొలసలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన నివాసం వద్ద జరిగిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులకు, కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. కాగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు, తెలుగుదేశం నాయకులు విచ్చేసి బొలిశెట్టి శ్రీనివాస్కు పూలదండలు వేసి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, పాలూరి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ, పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, రూరల్ మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, పైబోయిన వెంకటరామయ్య, మాజీ కౌన్సిలర్లు రామశెట్టి సురేష్, మాదాసు ఇందు, గుండుమోగుల సురేష్, గుండుమోగుల పద్మప్రియ, నీలపాల దినేష్, సజ్జా సుబ్బు, సోమాలమ్మ, మట్టా రామకృష్ణ, మద్దాల మణికుమార్, ముఖేష్, పాలూరి బోరయ్య, పాలూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ, వీర మహిళలకు, జన సైనికులకు, జనసేన పార్టీ నాయకులకు అందరికీ కూడా నా ఉదయపూర్వక నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఆ భగవంతుడు మీకు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలుకుతూ జై హింద్, జై జనసేన. రాష్ట్ర నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే మన 2023 మరి వెళ్ళిపోతే జనవరి 1 వేళ రావడం జరిగింది. 2024కి స్వాగతం పలుకుతూ మరి ఏదైతే మరి అన్నయ్య గారు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఈరోజు మరి ఏదైతే గ్రామాల నుంచి, వార్డుల నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి విషయం చెప్పి ఈ 2024లో మంచి ఉన్నత పరిణామాలు ఉంటాయి, అందరూ అష్టాక్షర ఆరోగ్యాలు తొలతోగాలని మొత్తం గ్రామం నుంచి, వార్డుల నుంచి కూడా వీర మహిళలు, జన సైనికులు అందరూ కూడా అన్ని పార్టీల నుంచి కూడా వచ్చి ఆయనకి విషయం చెప్పడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఏదైతే ఈవేళ వచ్చిన జనాన్ని చూస్తే మాకే మరి ఆ జనాభా, జన సంతోషం మరి ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయన ఎమ్మెల్యే అయినట్టు ఆలోచన అదంతా కూడా మరి ప్రకటనలో ఏదైతే ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఆయన సొంత డబ్బులతోటి మరి పార్టీని కాపాడుతూ మమ్మల్ని కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కార్యక్రమం ఉంటే ముందుండే వ్యక్తి మరి ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. ఇది కొంతమంది గెలిపించుకునేది కాదు, అలాగే కాకుండా బొలిశెట్టి శ్రీనివాస్ గారి కార్యక్రమం అంటే తన ఇంట్లో కార్యక్రమం అని చెప్పి ఇవాళ అందరూ కూడా ఒకే తాటిపై నడిచే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక జనసేన పార్టీ. బొలిశెట్టి శ్రీనివాస్ గారి నివాసం వద్ద వచ్చిన జనసందోషం చూస్తుంటే ఈ ఎన్నికల ముందు ఇలాంటి వాతావరణం నెలకొనడం చాలా శుభపరిణామం. బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి నాయకుడు శాసనసభ్యుడు కనుక అయితే కనుక నియోజకవర్గం అంతా సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉంటుంది. ఎందుకంటే కరోనా టైంలో ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతుంటే కన్నవారే దగ్గరికి, శవం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని అందరినీ, జన సైనికులందరినీ ఉత్సాహపరిచి ప్రజలకు ఇలాంటి టైంలోనే మనం సేవ చేయాలని మా జన సైనికులందరికీ సేవ నేర్పిన బొలిశెట్టి శ్రీనివాస్ గారు పూర్తి ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలకు ఇంకా మరెన్నో సేవలు చేయాలని, అలాగే ప్రభుత్వం తరఫున సేవలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2023 సంవత్సరం పూర్తి చేసుకున్న 2024 సంవత్సరంలో ఈ రోజున అడుగుపెట్టిన సందర్భంగా మన భవిష్యత్తులో మరి మన జనసేన కేడర్ అంతా కూడా చక్కని పనితీరుతో మరి ఈ కొత్త సంవత్సరంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా మనం అందరం కష్టపడాలని, అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం గత 4.5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ నియోజకవర్గానికి చేసిన సేవలన్నీ కూడా మరి ఆ రూపం ఏదైతే ఉందో ఈ రోజున మనం క్రౌడ్ చూస్తూ ఉన్నాం. పొద్దున్న 8 గంటల నుంచి ఇవాళకి ఇప్పటికీ కూడా కొన్ని వందల మంది ఆయనకి విషయం చెప్పడానికి బయట వేచి ఉన్నారు. మరి ఈ క్రౌడ్ని చూస్తేనే అర్థమవుతుంది కాబోయే రోజులు 2024లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో 50,000 పైచీలకు మెజార్టీతో మరి ఈ నియోజకవర్గంలో కాబోయే ఎమ్మెల్యేగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని మనం చూస్తాం. నూతన సంవత్సరం పురస్కరించుకుని తాడేపూగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ను వైసీపీ నాయకులు, ఏఎంసీ సిబ్బంది, ఏఎంసీ డైరెక్టర్లు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రూరల్ మండలం నుండి వైసీపీ నాయకులు, కార్యకర్తలు సంపత్ కుమార్ నివాసానికి వచ్చి పూలదండలు, బొకేలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ ముప్పటి సంపత్ కుమార్ మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ముప్పడిని కలిసిన వారిలో ఏఎంసీ వైస్ చైర్మన్ చోడగిరి చిన్నబాబు, మేళ మహానాడు జాతీయ అధ్యక్షులు చికటిమిల్లి మంగరాజు, జోగేంద్ర, పొట్ల ఏడుకొండలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ స్థితిలో ఉండటానికి కారణం మా గురువుగారు కొట్టు సత్యనారాయణ గారు. నేను వెంకటేశ్వర స్వామి ట్రస్ట్ బోర్డు మెంబర్గా కూడా గురువుగారు కొట్టు సత్యనారాయణ గారు నన్ను ప్రమోట్ చేశారు. దానికి అందరూ కూడా ఏంటి సంపత్ని వెంకటేశ్వర స్వామికి ఏంటి అని అంటారు. కానీ నేను స్వతహాగా మా తాతయ్య గారు మేమందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు.
కాబట్టి తర్వాత మళ్ళీ నన్ను ఈ మార్కెట్ యార్డు ఈ తాడేపల్లిగూడెంలో వెస్ట్ గోదావరిలో ఒక ఉన్నతమైనటువంటి మార్కెట్ యార్డ్ ఇది. ఈ మార్కెట్ యార్డులు నేను లోకల్ బాడీస్లో పనిచేశాను, దేవదేవుడికి పనిచేశాను. కానీ మరలా రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ప్రజల్లో వారితో పాటు నేను కూడా సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని కలిగించినటువంటి కొట్టు సత్యనారాయణ గారికి మరొకసారి నా జన్మతాంతం కూడా రుణపడి ఉండవలసినటువంటి పరిస్థితి. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లోనూ కూడా కొట్టు సత్యనారాయణ గారికి టికెట్ వస్తుంది. మళ్ళీ ఆయనే నెగ్గాలి. మళ్ళీ దేవాదాయ కాకోకుండా ఇంకా ఆర్థిక మంత్రి అయినా అవ్వచ్చు, లేకపోతే హోమ్ మినిస్టర్ అయినా అవ్వాలని ఆయన కోరుకుంటూ కొట్టు సత్యనారాయణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే ఈ 2024 కొత్త సంవత్సరం ప్రారంభం రోజున మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్గా నేను కొట్టు సత్యనారాయణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగా, తర్వాత మా చైర్మన్ గారు ముప్పుడి సంపత్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారు, ఇద్దరు స్టాఫు, మా రైతాంగానికి, వ్యాపారస్తులకి అందరికీ కూడా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడ ఉన్న షాప్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ మంచిగా ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఈ నూతన సంవత్సరంలో ఈ పాలకవర్గ మా డైరెక్టర్లు అందరూ కూడా సంతోషంగా ఉండాలని, మరియు కొట్టు సత్యనారాయణ గారికి వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమితులై మా సోదరులు ఎన్నో సంవత్సరాలుగా వైఎస్ఆర్ పార్టీకి కృషి చేసిన ఫలితంగా గౌరవనీయులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టు సత్యనారాయణ గారు మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా అన్నగారు ముప్పుడు సంపత్ కుమార్ గారికి ఇవ్వడాన్ని నేను స్వాగతిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆయన ఎన్నో సంవత్సరాలుగా అని పడిన కష్టాలు బాధలు గుర్తించి ఇవ్వటం కాకుండా మార్కెట్ యార్డ్ చైర్మన్గా కాకుండా రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా చూడాలని నా ఆకాంక్ష. ఎందుకంటే కష్టపడే వారికి ఫలితం ఎప్పుడైనా వస్తుంది. చెట్టున్న కాయలకే దెబ్బలు తగులితే ఎన్నో ఓర్చుకుని ఈ రోజున ఈ స్థితిలో ఉన్న అన్నగారికి మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ తాడేపల్లిగూడెం చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ ముప్పిడి సంపత్ కుమార్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మా స్టాఫ్, మా మార్కెట్ యార్డ్ తరపున సెక్రటరీ మరియు మా స్టాఫ్ అందరూ ఘనంగా సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గౌరవ మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భీమడోలు మండలం పోల గ్రామంలో గల సొసైటీలో ఆ సొసైటీ అధ్యక్షులు డీసీసీబీ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావుకు న్యూ ఇయర్ డే సందర్భంగా అభిమానులు గజమాలలు, దండలు, పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ దాయం సుజాత, దాయం ప్రసాద్ దంపతులు, సొసైటీ సెక్రటరీ వీరవల్లి చెన్నారావు, గ్రామ నాయకులు పులకండం మధు, పుప్పాల రామ్మోహన్ రావు, పెద్దిరెడ్డి వెంకన్న, పెద్దిరెడ్డి నారాయణమూర్తి, యాసా వెంకటరామయ్య, టీసీసీ మేనేజర్ వైఎన్వి రమేష్, సొసైటీ సిబ్బంది కందులపాటి శ్రీనివాసరావుతో న్యూ ఇయర్ కేక్ కటింగ్ చేయించారు. శుభాకాంక్షలు తెలిపారు. మాజీ శాసనసభ్యులు ఈలినాని నివాసం వద్ద ఆయన అభిమానులు న్యూ ఇయర్ డే సందర్భంగా న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. ఈలినాని అందుబాటులో లేక దైవ దర్శనం కోసం పుణ్యక్షేత్రంలో ఉన్నారు. అయినప్పటికీ నాని అభిమానులు నాని ఇంటికి చేరుకుని కేక్ కట్ చేసి ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మళ్ళీ ఎమ్మెల్యే కావాలని ఆకాంక్షించారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు మార్షెడ్ సుబ్బారావు, కిలాడి ప్రసాద్, ఏఎంసీ డైరెక్టర్ గార్లపాటి వీరకుమార్, పుల్ల అన్నవరం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ దాట్ల జగన్నాథరాజు, మాజీ కౌన్సిలర్లు తాటిగల వీరన్న, కొల్లి రమావతి, అమలాపురం వెంకన్న, లింగంపల్లి స్వాతి, గొర్ల మహారాజ్, శ్రీరాముల విజయలక్ష్మి, నిమ్మకాయల యూత్ కర్ర సత్యనారాయణ, నోకల బుల్లయ్య, కొయ్య సత్తి, పాలూరు సాయికృష్ణ, పాతూరు యూత్, జవలపాలెం యూత్, మాజీ ప్రజాప్రతినిధులు, పలు వర్తక సంఘాల వారు పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా
మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఈల్ నాని గారు ఈ నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం యాదగిరి కొట్టెళ్ళి ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి ఉండాలని నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలని చెప్పి కాంక్షిస్తూ, అలాగే పట్టణంలో ఉన్నటువంటి ఈల్ నాని అభిమాన సంఘంగా అభిమానులు అందరూ కూడా వారి స్వగృహం దగ్గర నూతన సంవత్సర కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్, అలాగే తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కోఆపరేటివ్ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా నాని గారి ద్వారా నాయకులుగా ఎదిగినటువంటి నాయకులందరూ ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఏం చేద్దంటే నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నామంటే రానున్న సంవత్సరంలో మనం ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, రానున్న సంవత్సరంలో మన అభివృద్ధి పనులు ఏ రకంగా చేయాలని ఆలోచనలతోటి సంవత్సరాన్ని ప్రారంభిస్తాం. కాబట్టి నియోజకవర్గాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ఆంజనేయులు గారి దగ్గర నుంచి, వీళ్ళు వరలక్ష్మి గారి దగ్గర నుంచి, వీళ్ళు సత్యనారాయణ గారి దగ్గర నుంచి, ఇప్పుడు మొన్న నాని గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో వచ్చే ఎన్నికల్లో నాని గారు ప్రముఖ పాత్ర ఈ నియోజకవర్గంలో పోషించాలని మాజీ శాసనసభ్యులు ఈల్ నాని గారి ఇంటికాడ మరి నాని గారి మిత్ర బృందం మేమంతా కలిపి కేక్ కటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నియోజకవర్గం జనాలకు కానీ, ప్రజలకు కానీ, అలాగే టౌన్ ప్రజలకు కానీ అందరికీ కూడా ముఖ్యంగా అన్ని రకాల వర్గాలు, రైతాంగం కానీ, వ్యాపారస్తులు కానీ అందరికీ కూడా సుసంతోషాలతో ఆరోగ్యంతో బాగుండాలని, ఈ సంవత్సరం అందరికీ బాగుండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మరి మన నాని గారు ఎమ్మెల్యే అవి మరి ఈ నియోజకవర్గానికి ఎంతో సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన నాని గారి మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేయడం సెలవు తీసుకుంటాను. మాజీ శాసనసభ్యులు మా ప్రీతమ నాయకుడు ఈల్ నాని గారి నివాసం వద్ద ఈల్ నాని మిత్ర బృందం మరియు ఈల్ నాని గారు శ్రేయోభిలాషులు అందరం కలిపి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, అలాగే ఈల్ నాని గారు శ్రేయోభిలాషులు, అలాగే మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ అనుబంధ సంఘాల నాయకులు అందరికీ కూడా ఈల్ నాని గారి మిత్రబృందం తరఫున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో స్వర్గీయ ఈల్ ఆంజనేయులు గారు కానీ, ఈల్ సత్యనారాయణ గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, నాని గారు కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. రాబోయే 2024 సంవత్సరంలో కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో నాని గారికి మరొకసారి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలని, మనందరం కూడా కష్టపడటానికి సిద్ధంగా ఉండాలని. స్థానిక సచివత్వ నగరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కోట సత్యనారాయణ ఆదివారం రాత్రి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఉత్సవ కమిటీ సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారు దర్శించుకున్న మంత్రికి వేద ఆశీర్వచనం పొందారు. గతంలో ఈ గుడికి వచ్చినప్పుడు రోడ్లు వేయించాలని కమిటీ వారు కోరారని, ఆ ప్రకారం సీసీ రోడ్లు వేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ళ గోపికృష్ణ, యాదల శివాజీ, చిలుకూరి నారాయణరావు, కోడేటి రామారావు, మెల్లా నరసింహారావు, ఎస్వి రంగారావు, ఎడ్ల సత్యనారాయణ, అడ్డగర్ల వెంకటేశ్వరరావు తదితరులు మంత్రికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మంత్రి వెంట పట్టణ వైసీపీ అధ్యక్షులు గుండెబోగుల నాగు, పట్టణ సచివాలయాల కన్వీనర్లు కర్లి భాస్కర్రావు, కొలుకులూరు ధర్మరాజు, కనకదుర్గ దేవస్థానం ట్రస్ట్ ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు. మార్గశిర మాసంలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన నెల ఇది. ఈ మార్గశిర మాసం అంతా కూడా కనకలక్ష్మి అమ్మవారికి విశేషమైన పూజలు చేసి అమ్మవారి అనుగ్రహానికి అందరూ కూడా కుంకుమ పూజల ద్వారా కానీ ఇతరత్ర కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. విశాఖపట్నంలో ఉన్న అమ్మవారు ఎలా ఉన్నారో అదే రీతిలో అదే విధంగా ఆలయం నిర్మాణం చేయాలని మన తాడేపల్లిగూడెం కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఈ కార్యక్రమాలన్నీ కూడా 31 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించిన ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు మరి ఎప్పటికప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరానికి కమిటీలు మారిన వ్యక్తులు మాత్రం ఈ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ముందుకెళ్తున్నారు. వేలాది మంది సోదరిమణులు సుభాషిణులు అందరూ కూడా
అమ్మవారి కార్యక్రమంలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి గతంలో కూడా నేను ఎమ్మెల్యే అయిన సందర్భం అనుకుంటా, ఆ రోజున కుంకుమ పూజలు జరుగుతున్నాయి. ఆ రోజున అన్నయ్య గారు మేము రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఈ రోడ్డు వేయాలని చెప్పారు. కొంచెంపల్లి రోడ్డు తప్పనిసరిగా వేస్తానని చెప్పాను. ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం కొంచెంపల్లి రోడ్డు సిమెంట్ రోడ్డు సీసీ రోడ్డు వేసాం. ఆ తర్వాత ఇక్కడ మనకి ఈ చెట్ల రోడ్డుగా పేరుగాంచిన ఈ హాస్పిటల్కి వచ్చే రోడ్డు ఏదైతే ఉందో, ఒకప్పుడు ఇది మంచి అందరూ కూడా గొప్పగా చెప్పుకునే పరిస్థితి. అటువంటి రోడ్డు సంవత్సరాల తరబడి ఎవరో పట్టించుకోకుండా వదిలేస్తే మళ్ళీ పెద్దలందరూ, ఈ ఆలయ నిర్వాహకులు, మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న పెద్దలందరూ కూడా వచ్చి డ్రైనేజ్ సరిగా వెళ్ళట్లేదు. అలాగే మనకి 80 అడుగుల రోడ్డు కూడా ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటున్నారు. గతంలో అక్కడ ఆ రోడ్డు పాడై ఉంటే ఒక వ్యక్తి కూడా అక్కడ దూరం ఏదో ఆ మోటార్ సైకిళ్ళు కోతులు పడి ఒక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇమీడియట్గా అక్కడ చేయాలని దానికి దగ్గర 85 లక్షలు తోటి అక్కడ వీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అంటే ఏదైనా మనకి అవగాహన ఉంటే ఏ పని ఇక్కడ ఎలా ఇప్పుడు చేయాలన్నది అవగాహనతో వెళ్తే జరుగుతుంది. ఈ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలన్నది ఎప్పటి నుంచో పెద్దలందరూ కోరుకుంటున్నప్పుడు కూడా మనం అధికారంలో ఉన్నప్పుడు దానికి ఏం సహకరించడం, అది సహకరించి దానికి అన్ని రకాలుగా వాళ్ళకి ప్రోత్సహించి ఆలయ నిర్మాణానికి కూడా నీకు కావాల్సిన నేను నిధులు తీసుకొచ్చి రోడ్లు వేయించాను. మొన్నటి వరకు గోతులు అయిపోయినాయి అన్నారు. ఇప్పుడు ఎవడన్నా నోరే చెప్పమని ఇంత బాగా రోడ్డు వేసారే, ఏమైనా సరే మంత్రి గారు సమర్థవంతంగా చేయించారని ఎవడో చెప్తాడా? అంతకుముందు ఫోటోలు దిగడానికి ఒకడు తట్టలో మట్టెట్టుకోవటం, ఒకడేమో గుణపం తెచ్చుకోవడం, ఒకడు పారపుచ్చుకోవడం, ఫోటోలు తీయించుకోవటం, వాళ్ళ నాయకులు పంపడం, అంటే ఏ జిమ్మికలు చేస్తే నడిచిపోతుందా? ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెం అంటే, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగాను కాబట్టి ఇది అన్ని పట్టణాలకంటే కూడా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను. అందుకనే మన నియోజకవర్గం ఏ మూల ఎక్కడ ఏదైనా సరే ఎక్కడ ఏం చేయాలో జరపాలన్న దాని మీద ఒక పూర్తి అవగాహన కల్పించుకోవడం జరిగింది. స్థానిక కొబ్బరితోటలోని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎగ్గి నాగబాబు నివాసం వద్ద నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖులు, అభిమానులు, నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ సభ్యులు విచ్చేసి నాగబాబుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పూలదండలు, బొక్కెలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎగ్గి నాగబాబు న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో ప్రజలందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానన్నారు. నేను చెప్పేసిన అనుకో సంవత్సరం ప్రారంభమైన రోజు ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి పవిత్రమైనటువంటి సోమవారంతో ఈ కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి నా మిత్రులు కానీ శ్రేయోభిలాషులు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి నన్ను నాకు గ్రీటింగ్ చెప్పి అభినందనలు తెలియజేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఈ సంవత్సరం నూతన సంవత్సరం అంతా కూడా అందరూ కూడా మంచి సౌభాగ్యాలతోటి, మంచి ఆరోగ్యంతో, మంచి సంపదలతో ఉండాలని, అలాగే రైతులు కానీ, కూలీలు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో గతంలో అనిపించినటువంటి ఏ విధమైన కష్టాలు, ఇబ్బందులు లేకుండా, అలాగే మరొక పక్క తరుముకు వస్తుందని భయపెడుతున్నటువంటి కరోనా మహమ్మారి కూడా ఇక్కడితోటి ఆగిపోయి ఈ నూతన సంవత్సరంలో ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సంపూర్ణ ఆరోగ్యంతో
ఈ ప్రజలందరూ కూడా ఉండాలని ఆ పరమేశ్వరిని దేవి మహంకాళమ్మ వారిని కోరుకుంటూ బీవీఆర్ కళాకేంద్రంలో ఆదివారం రాత్రి వ్యవస్థాపక అధ్యక్షులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంబరాలు వేడుకగా జరిగాయి. 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. ట్రాంక్ సింగింగ్, స్కిట్లు, పిల్లలచే నృత్య ప్రదర్శనలు, గ్రూప్ డ్యాన్సులు నిర్వహించారు. లక్కీ డిప్ తీసి విజేతలకు బహుమతులు అందించారు. నుదురుపాటి షణ్ముఖ శివానీకు నాట్యరావళి పురస్కారం అందించారు. బహుముఖ ప్రదర్శన చేసిన చిన్నారులకు అభినందన సత్కారం చేశారు. అర్ధరాత్రి న్యూ ఇయర్ కేక్ కటింగ్ చేశారు. బీవీఆర్ కళాకేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంవి రమణారావు, సహాయ కార్యదర్శి పిటి వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరిమామిళ్ళ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంగా చిన్నారులందరితోటి వారి తల్లిదండ్రులతోటి కార్యక్రమం నిర్వహించుకోవాలి. చిన్నారుల్లో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలని వేదిక ద్వారా అందరికీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీంట్లో ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, అలాగే మరి వివిధ రంగాల్లో నిష్ణాతులను చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి గురువులకి, నాట్య గురువులకి, అలాగే ఇప్పుడు గురుకులం నుంచి మా రాజారావు మాస్టరు మన తాడేపల్లిగూడెం, ఆరుగులను, అలాగే పెద్దాడపల్లి గురుకుల పాఠశాలని జాతీయ స్థాయికి తీసుకెళ్ళారు. వీరు మరి మన తాడేపల్లిగూడెంలో బ్యాండ్ వాయిద్యంలో మరి న్యూఢిల్లీలో కూడా వారు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రదర్శించడం జరిగింది. అలాగే సౌత్ జోన్ సంబంధించి మరి బ్యాండ్ పైపరు, అలాగే ఈ వాయిద్యాలకు సంబంధించి మన తాడేపల్లిగూడెం గురుకుల పాఠశాలని ఎంపిక చేయడం, రిపబ్లిక్ డే సందర్భంగా వారి ప్రదర్శన చేయడం కూడా చాలా సంతోషకరం. మరి అలాగే వాళ్ళలో ఉన్నటువంటి మల్టీ టాలెంట్స్ అన్నీ కూడా వెలికి తీసే ప్రయత్నంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల చాలా ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దినటువంటి మన రాజారాం మాస్టర్కి 2024 సంవత్సరం మీకు అందరికీ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో కూడినటువంటి ఆనందమయ జీవనం కలగాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మన బుద్దాల వెంకటరామారావు గారు ఎన్నో సంస్థలు, అలాగే రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఏ మీటింగ్ అయినా సరే ఫోన్ చేస్తే చాలు అన్నగారు ఆదరవుతున్నారు. అలాగే విదేశాల్లో కూడా బీవీఆర్ కళాకేంద్రం పేరు వచ్చిందంటే మాకు అందరి కుటుంబ సభ్యులందరికీ కూడా మా గర్వకారణం. ఇక్కడ ఏ సాంస్కృతిక కార్యక్రమాలైనా ఒక సాంప్రదాయంగా జరుగుతున్నాయి. అంటే నిష్ణాతులు, సిద్ధాంతులు, అలాగే కళాకారులు, కళాపోషకులు, అనేక రంగాల సంస్థల వారికి కూడా గౌరవ సత్కారము, కళా సత్కారము, నిజాయితీగా ఆర్థిక సత్కారం. మా సిద్ధాంతం ఏమిటంటే ఎంత వస్తుందో అంతా కూడా అకౌంటు పెద్దల ద్వారా అందజేస్తాం. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ నివాసం వద్ద సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గొర్రెల శ్రీధర్, గొర్రెల సునీత ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. తొలుత శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటి వద్ద అభిమానులు, శ్రేయోభిలాషుల సమక్షంలో కేక్ కట్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు విచ్చేసి గొర్రెల శ్రీధర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఓకే ఓకే
గడిచిన రోజులు ఒక దుర్మార్గంగా గడిచిన రోజులు, అటువంటి రోజులు రాకుండా ఈ 2024 సంవత్సరంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మరి ఏదైతే నా దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి, అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న సోదరీమణులందరికీ కూడా 2024 సంవత్సరం అత్యంత వైభవోపేతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో తొలతోగాలని, ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టామో ఈ సంవత్సరం అంతా కూడా గడిచిన రోజులు మరి మరలా పునరావృతం కాకుండా రాబోయే రోజుల్లో ఈ దుర్మార్గమైన పరిపాలనకు అంతం చెప్పి 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వి ఈ రాష్ట్రాన్ని సుభిక్షమైన పరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మరి సోదరీమణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పేరుచెర్ల ఫౌండేషన్ ఆవిర్భావ దినోత్సవం నూతన సంవత్సరం పేరుచెర్ల మురళీకృష్ణరాజు జన్మ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో డైమండ్స్ లయన్స్ క్లబ్ సహకారంతో సోమవారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్కు బియ్యం బస్తాలు, నిత్యావసర వస్తువులు అందించారు. లయన్స్ జోన్ చైర్మన్ పేరుచెర్ల మురళీకృష్ణరాజు జన్మదినం సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు చేశారు. డైమండ్స్ లయన్స్ అధ్యక్షులు కొప్పశెట్టి రమణయ్య, ప్రధాన కార్యదర్శి మద్దుకూరి మెహర్ ప్రసాద్, జొన్నల సతీష్ కుమార్, మన్నే ప్రసాద్, జామి సత్యనారాయణ కుమార్, ఎర్ర ఆంజనేయస్వామి, కె సాయి సత్యనారాయణ రాజు, సుశీల, అభయం లయన్స్ అధ్యక్షులు మాధురి, ఆకాశపు సాయి కృతి, ఆరేపల్లి ఉమామహేశ్వరరావు, బూరుగుపల్లి వెంకటేష్, బాలబొమ్మల శ్రీనివాస్, శాంతికుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. డైమండ్స్ లయన్స్ క్లబ్ జడ్సీ గారైన పేర్చెర్ల మురళీకృష్ణరాజు గారి జన్మదిన సందర్భంగా మన పడాల వృద్ధాశ్రమంలో జీవన సంధ్య వృద్ధాశ్రమంలో మా ప్రెసిడెంట్ కొప్పశెట్టి రమణయ్య గారి ఆధ్వర్యంలో మెహర్ ప్రసాద్ గారి సౌజన్యంతో పేర్చెర్ల మురళీకృష్ణరాజు గారి జన్మదిన సందర్భంగా అన్నదానం చేయడం జరిగిందండి వృద్ధులందరికీ. అలాగే ఈవినింగ్ లార్డ్ ఆఫ్ లైఫ్లో కూడా అనాథలైన చిన్నారులకి స్నాక్స్ అది పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ఒక్కటే కాదండి, ప్రతినిత్యం అనునిత్యం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేర్చెర్ల ఫౌండేషన్ స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సేవలు చేస్తూ అంటే సాటి వారికే కాదు మనుషులకే కాదు జీవాలకి మూగజీవాలకి కూడా ఆహారం అందిస్తూ మంకీ జోన్లో వెళ్ళి ఫుడ్ అందిస్తూ ప్రతి ఒక్కరికి ఆపదనే ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న మా జడ్సీ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. స్థానిక 14వ వార్డులో మాజీ వైస్ చైర్మన్ కిలాడి ప్రసాద్ ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ కౌన్సిలర్ కిలాడి గంగాభవాని, కిలాడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు విచ్చేసి కిలాడి ప్రసాద్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానుల సమక్షంలో కిలాడి ప్రసాద్ న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వారందరికీ కిలాడి ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. 2023లో ప్రజలందరూ బాధలు పోయి కష్టాలు పోయి సుఖజీవనం రావాలని కోరుకుంటూ 2024లో సుఖజీవనం రావాలని కోరుకుంటూ సుఖ సంతోషంతో ఈ సంవత్సరం ఉండాలని భగవంతుని కోరుకుంటూ, అలాగే రైతులు పంటలు బాగుండాలని, రైతు బిడ్డలు ఉన్నతమైన చదువుకోవాలని, కార్మిక కర్షక అందరూ కూడా పని ఉపాధి ఉండాలని, వాళ్ళ పిల్లలు ఉన్నతమైన చదువుకు వెళ్ళాలని, అంతేకాకుండా వ్యాపారస్తులు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలని కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులో ఈ అన్ని వర్గాలు బాగుండాలని కోరుకుంటూ అందరూ కూడా ఈ 2024లో అభివృద్ధి చెంది ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళ కానీ ప్రతి మా సోదరుడు కానీ అందరికీ నాకు విషయం చెప్పిన నూతన శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. తాడేపల్లి పట్టణ ప్రజలకు మరియు సత్యనారాయణపేట 14 ప్రజలందరూ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత సంవత్సరాల్లో జరిగిన అనుభూతులు కానీ చైరాముతులు కానీ విడనాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో కూడా అందరూ కూడా ఆయుధాగ్యాలు ఉండాలని చెప్పి ప్రతి ఇంట్లో కూడా తీపి పులుపు సంపద అన్నీ కలిపి ఉండాలని చెప్పి అందరి ఆరోగ్యాలు బాగుండదని చెప్పి మా వాటి తరపున కానీ ప్రజల తరపున కోరుకుంటున్నాను. అంటే మనిషికి ముందు ఆరోగ్యం ముఖ్యం.
ఆ ఆరోగ్యం బాగుంటేనే అందరూ కూడా ఏదైనా చేయగలరు. అలాగే ఇటు రైతు శ్రామిక శక్తి కానీ అటు కార్మిక శ్రామిక శక్తి కానీ అందరూ కూడా బాగుండాలని చెప్పి మనసా వాసా కోరుకుంటూ ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. గణపురం, నిడమర్రు, భీమడోలు, ఉంగుటూరు మండలాల నుండి జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జి పసమట్ల ధర్మరాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పసమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఈ ఏడాది నియోజకవర్గ ప్రజానీకానికి, నాయకులకు, వీరమహిళలకు, కార్యకర్తలకు విజయాలు చేకూరాలని కోరుతూ వచ్చే ఎన్నికలలో జనసేన జెండా ఎగురవేసేందుకు సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ తాలూకా యూనిట్ క్యాలెండర్ను ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సెక్రటరీ సిహెచ్ఈబీబీ దుర్గాప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, ట్రెజరర్ సుబ్రహ్మణ్యం, సహాయ కార్యదర్శి నాగబాబులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ పొంతుల ముసలమ్మ తల్లివారి 41వ వార్షిక మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. యువ ఫ్రెండ్ సర్కిల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారి మేలుకొలుపు, మంగళస్నానం, సుప్రభాత సేవ, విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు రాజా త్రినాథ్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ పొంతుల ముసలమ్మ తల్లి ఈ చుట్టుపక్కల పేటల్లో కానీ గ్రామాల్లో కానీ అమ్మవారి మహిమాన్విత శక్తితో అందరినీ ఆశీర్వదిస్తూ ఎంతో ఉన్నతంగా మమ్మల్ని స్థాయిలో ఉండడానికి ఆశీర్వదిస్తున్న అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి అనగా ఈ రోజు నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ అమ్మవారి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మరి ప్రతిరోజు కూడా పట్టణ ప్రముఖుల్ని, రోజుకి ఒకరిని, మరి వివిధ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకుల్ని, సాంఘిక సేవకుల్ని అందరినీ కూడా ఆహ్వానించి అమ్మవారి సన్నిధిలో వారికి చిరు సత్కారం చేసి అమ్మవారి ఆశీస్సులు వారందరికీ కూడా మరి అందిస్తూ మరి యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 41 సంవత్సరాలుగా ఈ అమ్మవారి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ మరి రేపు ఎల్లుండ అలాగే 5వ తేదీ వరకు కూడా ఈ అమ్మవారి ఉత్సవాలు ఉంటాయని, 5వ తేదీ అమ్మవారిది రథోత్సవం, ముఖ్యంగా 4వ తేదీ మాన్యులు గౌరవనీయులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి సలహా సూచనలతో వారి సహకారంతో అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణాన్ని మరి నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ మాజీ కౌన్సిలర్ ఎస్సీ ఎస్టీ సంఘ నాయకులు సింగం సుబ్బారావుకు సోమవారం పలువురు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్టీ సంఘ నాయకులు మహేష్ బాబు అభిమానులు కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సింగం సుబ్బారావును సత్కరించారు. ఈ సందర్భంగా సింగం సుబ్బారావు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం వద్ద సోమవారం తెలుగు తల్లి రిక్షా కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కళ్యాణం రామచంద్రరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అప్పలనాయుడు, సూర్యనారాయణ, పల్లారాము, సింహాద్రి, తాతబ్బాయి తదితరులు పాల్గొన్నారు. రెండు 2023కి వీడ్కోలు పలుకుతూ 2024కి స్వాగతం పలుకుతున్నటువంటి ఈరోజు చక్కగా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్ళు చక్కగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీ పిల్ల పాపలు ఈ వృత్తిలోంచి తప్పించి చక్కగా చదివించి మంచి మార్గాల్లో నడిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మనం ఎన్నో కష్టాలు పడ్డాం. మన రిక్షా కార్మికుల ఆధ్వర్యంలో ఎన్నో యాక్సిడెంట్ల ద్వారా కానీ పెద్దవాళ్ళతో కానీ అందరితో కూడా ఈ యాక్షన్లు చేసుకుని మనం ఎన్నో సమస్యలను పరిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ జీవనోపాధికి చక్కటి మార్గాలు ఎంచుకొని ప్రతి ఒక్కరూ కూడా చెడు మార్గాలకి తొక్కకుండా చక్కటి మార్గాల్లోకి వెళ్ళి మీరందరూ కూడా మంచి అభివృద్ధిలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పిల్లల్ని తప్పనిసరిగా ఎంత కష్టమైనా నష్టమైనా భరించి చదివించి
చక్కగా అభివృద్ధిలో తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం సరస్వతి సోములు లక్ష్మీ దంపతులు వారి కుమార్తెలు కావ్య, భవానీ, హారిక వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. శ్రీ గ్రహాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయంలో ఈరోజు సోమవారము మరియు నూతన సంవత్సరం మొదటి సోమవారం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి స్వామివారికి విశేష సేవలు అర్చనలు అభిషేకం నిర్వహించబడింది. భక్తులు కూడా విశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 10 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం మరియు అన్నసమారాధన దాతలు మన సర్వసిద్ధి సోములు గారు, సురుబాబు గారు, వారి ధర్మపతి లక్ష్మీ దంపతులు, వారి కుమార్తెలు కావ్య, భవానీ, హారిక వారి కుటుంబ సభ్యులతో ఈ రోజు ఉదయం నుంచి ప్రసాద వితరణ, అలాగే మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించడం జరుగుతుంది. అన్ని దానాల్లో కూడా అన్నదానం గొప్పదానం ఉంటారు. ఎందుకంటే నూతన సంవత్సరంలో మొదటి రోజు నిర్వహించబడుతున్న ఈ అన్నసమారాధనకి సహకరించిన సోములు గారికి, వారి కుటుంబ సభ్యులకి పరమేశ్వరుడు ఆయుర్వేద ప్రసాదించి ఇలాంటి కార్యక్రమం నిర్వహించే శక్తి ప్రధానంగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రతి సోమవారం నిర్వహించిన అన్న సమాధానం ఏమైనా వివరాలు చేసి దాకుంటే అందజేసి కమిటీ వారికి సహకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్కు సోమవారం నుండి లైఫ్ సర్టిఫికెట్స్ ప్రక్రియను ఎస్టీఓ జయదత్తేశ్వరరావు సమక్షంలో పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు హరికుమార్ ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ బాలకృష్ణ, ట్రెజరర్ ముస్తఫా, దాసం నాగేశ్వరరావు, వీరారావు, అర్జునరావు, సూర్యరెడ్డి, విశ్వరాజు, గరికిపాటి సుబ్రహ్మణ్య శర్మ, విఎస్ఎన్ మూర్తి, కె వెంకటేశ్వరరావు, సాల్మన్ రాజు, నాగరాజు, దాసం వెంకటరమణ, పాపోలు పాపారావు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీఓ జయదత్తేశ్వరరావు మాట్లాడుతూ పెన్షనర్స్ అసోసియేషన్కు పెన్షనర్లు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఫిబ్రవరి నెలాఖరులోపు పెన్షనర్లు అందరూ ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికెట్ దాఖలు చేసుకోవాలని సూచించారు. పెంటపాడులోని శివాలయంలో సోమవారం పురస్కరించుకుని స్వామివారికి పూజలు అభిషేకాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో దాతల విరాళాలు ఇచ్చి సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి దర్శనాలన్నీ ఉత్సవమూర్తులకు మాత్రమే జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వెంటవాడు శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం కాలగొట్టున వేంచేస్తున్న శివాలయంలో ఈరోజు జనవరి 1 సోమవారం రావటం మీద విశేషంగా భక్తులు పొద్దునుంచి ఒక 2000 నుంచి 3000 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఇంకా జనం వస్తున్నారు. మన ఆలయంలో ఈ 2వ తారీఖు నుంచి ఆలయ అభివృద్ధిలో భాగంగా స్వామివారికి దర్శనాలన్నీ ఉత్సవమూర్తులు మాత్రమే జరిగేలాగా ఏర్పాటు చేసాం. ఆలయం లోపల గ్రానైట్ పని, గుమ్మాలకి చెక్క పని మరియు గుమ్మాలకి వెండి టాపడం పని చేయడానికి నిర్ణయించినాం కమిటీ వారందరం. కనుక భక్తులందరూ మా ఆలయ కమిటీ వారికి సహకరించి ఈ మార్చి 2వ తారీఖు దాకా మీరు ఏ విధమైన అభిషేక ద్రవ్యములు తీసుకురాకుండా ఓన్లీ కొబ్బరికాయలు ఒకటే వచ్చేలాగా అర్చన మాత్రమే జరుగుతుంది. దీన్ని గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి నిమిత్తం సుమారు ఒక 25 కేజీలు వెండి పడుతుంది. దీనికి దాతలు ఇప్పటికే సహకరించారు. మీరు కూడా స్వామివారి విశిష్ట కార్యక్రమంలో పాల్గొని మీ వంతుగా ఎంతో కొంత మీరు ఆలయ కమిటీకి సహకరించి ఆలయ అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం. ఈ స్వామి సుమారు 15 లక్షలతోటి ఇక్కడ గ్రానైటు, చెక్క పని అన్నీ జరుగుతున్నాయి. దీని నిమిత్తం 2 నెలలు ఆపుతున్నారు. 2 నెలలు మనకి దర్శనమే జరుగుతుంది కానీ అభిషేక కార్యక్రమాలు జరగవు. దీన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏమన్నా వెండి తెచ్చిస్తే మా తమ్ముడు లక్ష్మణ్ రెడ్డికి మీరు అందజేస్తే మీ పేరు ఒక శిలాఫలకం మీద చెక్కబడి ఉంటుంది.
2024 నూతన సంవత్సర వేడుకలు సోమవారం ఎయిర్స్ట్రిప్ వాకర్స్ భవనంలో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు దూలం నాగరాజు కేక్ కటింగ్ చేశారు. ఈ వేడుకల్లో చలం, పరమాత్మ, కుమారస్వామి, నరసింహమూర్తి, అనిల్ కుమార్, మాకా శ్రీనివాస్, బాకా వెంకటేశ్వరరావు, రాగిరెడ్డి ప్రసాద్, ఏఆర్కేఎస్ఎన్ మూర్తి, వి ప్రసాద్, వెంకట్రావు, బ్రహ్మం, సుధాకర్, షర్మిల, బాపనయ్య, జనార్దన్ రాజు తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సర అధ్యక్షులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.